లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏసీ బస్, థాయిలాండ్ ఆర్టీసీ బస్. GPS ఉంది దీనికి. 1 గంటకు అనమాట మా బస్సు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మటుకు ఎవ్వరు పేరు పెట్టక్కర్లేదండి. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ అది. గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను పటాయాలో ఉన్నాను. పటాయా నుంచి ఈ రోజు బ్యాంకాక్ అయితే వెళ్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే మనం వెళ్ళిపోతున్నాం బ్యాంకాక్. ఇప్పుడైతే నేను చెక్అవుట్ చేస్తాను నా హోటల్ ని. బీచ్ రోడ్ గా అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడి నుంచి నేను షేర్ టాక్సీ తీసుకుని బస్ స్టాండ్ కి వెళ్ళిపోతాను. బస్ తీసుకుంటాను, బ్యాంకాక్ వెళ్ళిపోతాను. రైట్ నౌ టైం వచ్చి 9:30 అయితే అవబోతుంది. అండ్ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నేనైతే వెళ్ళి ఈ రోజు బర్గర్ కింగ్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. పటాయాని వదిలి వెళ్ళిపోవాలంటే మటుకు చాలా బాధగా ఉంటుంది. చూడండి, CBR 300 భలే ఉందిరే బండి. అసలు ఆ కలర్స్ చూడండి. పటాయా బీచ్, ఐ విల్ బి మిస్సింగ్ యూ. ఏవైనా వ్యూ అసలు పటాయా బీచ్ ది. బర్గర్ కింగ్ లో నా బ్రేక్ఫాస్ట్ చేసి షేడ్ క్యాబ్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాను. పటాయా బస్ స్టాండ్. మొత్తం ప్రతి దానికి కూడా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటానే ఉంటుంది. అదే దానికి చూడండి, దీనికి చూడండి, ఏది వచ్చినా కూడా చూపిస్తాను. ఆ వెనకాల వాటికి కూడా చూడండి, దీనికి చూడండి. అండ్ నాటికి కూడా ఏదో ఒక బ్రాండింగ్ ఉంటూనే ఉంటుంది. దీనికి కూడా ఉంది. మనం ఇందాక దాకా బీచ్ రోడ్లో అది ఉన్నాం కదా. ఇది పటాయా అసలైన ఊరు. ఏవైనా మెయింటైన్ చేస్తున్నారా. రకరకాల హోటల్స్, హోమ్ స్టేస్, రెస్టారెంట్స్. చాలా బాగున్నాయి. చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఒక పక్క టూరిస్టులు. ఇక్కడ చూడండి, హోండా షోరూమ్. అన్ని బళ్ళ మీద ఆఫర్ ఉన్నట్టు ఉంది. ఏ బోర్డులు పెట్టారు దానికి. ఎస్, మేమైతే బస్ స్టాండ్కి వచ్చాం. నేను వచ్చింది ఇందులోనే వచ్చాను. ఆల్రెడీ ఒక బస్సు అయితే ఇప్పుడే బయలుదేరిపోయింది. అండ్ ఇక్కడ బ్యాంకాక్ వెళ్ళాలంటే 2 కౌంటర్లు ఉన్నాయి. ఏకామాయి బస్ స్టాండ్కి ఒకటి, మోచిట్ బస్ స్టాండ్కి ఒకటి. 2 కూడా బ్యాంకాక్లోకే వస్తాయి. సో ఎవరెవరు ఏ ఏరియా దగ్గరలో ఉండాలనుకుంటే ఆ బస్సు అయితే ఎక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏకామాయికి 1 గంటకు ఉంది బస్సు, 131 బాట్. మోచిట్ బస్ స్టాండ్ కూడా 131 బాట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 1 గంటకే ఉంది ఇక్కడ బస్ కూడా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ హిందీ వాళ్ళు కొంతమంది తగిలేరు. వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుంటున్నారంటే మమ్మల్ని కూడా షేరింగ్ లో కొట్టేయమని చెప్పాను. క్యాబ్ అది వర్కౌట్ అయ్యేలా లేదు. అందుకే మేము ఏం చేసామంటే ఏకామాయి బస్ స్టేషన్ కి అయితే తీసేసుకున్నాను టికెట్. నేను 2 టికెట్లు తీసుకున్నాను. 1 గంటకు అనమాట మా బస్సు. సో 131 బాట్ పర్ హెడ్. పటాయా టు ఏకామాయి బ్యాంకాక్. మోచిట్కి వెళ్ళట్లేదు ఎందుకంటే నా హోటల్ వచ్చి ఏకామాయికి దగ్గర 5 కిలోమీటర్స్ రేడియస్ లో అయితే ఉంది. ఇది పటాయా బస్ స్టాండ్. అవి కొన్ని బస్సులు అయితే అలా ఉంటాయి. బ్యాంకాక్ పటాయా అని రాసి ఉన్నాయి చూడండి. అవి అలా ఉంటాయి. టైమింగ్స్ తో పాటు ఉంటాయి అనమాట. ఇక్కడ టైం ఎంత అవుతుంది, మోచిట్కి ఎన్నింటికి ఉంది, ఏకామాయికి ఎన్నింటికి ఉంది, ఏమేం బస్ నెంబర్లు క్లియర్ కట్ ఇన్ఫో అయితే ఇచ్చేస్తారు. బస్ అయితే ఇది ఏసీ బస్సే, వోల్వో కాదు. ఉంది కదా అక్కడ చూడండి, ఆ బస్సు ఇంకోలా ఉంది. GPS ఉంది దీనికి. అలాగే 90 km/h స్పీడ్ లిమిట్ అయితే ఉంది. బ్యాంకాక్ టు పటాయా మోచిట్ బస్ స్టాండ్. ఓకే, ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నట్టు ఉన్నాడు. ఎస్, ఇందులో 3/4 మంది టూరిస్టులే ఉంటారు. ఫారెన్ టూరిస్టులే అందరూ కూడా. ఇక్కడ చిన్న సైజ్ రెస్టారెంట్ కూడా ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా షాపింగ్ ఏరియాలు. అఫ్ కోర్స్ షాపింగ్ ఏరియా అంటే షాప్లో ఉన్నాయి, మనం ఏ కావాలంటే కొనుక్కోవచ్చు. అంతా ఈ పెద్ద వాటర్ బాటిల్ తీసుకున్నా 20 బాటిల్. మనం అయితే ఇంకా 1.5 గంట వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సెపరేట్ కౌంటర్ అయితే ఉంది. అది కూడా అక్కడ చూస్తున్నారు చూడండి, అది ఎయిర్పోర్ట్ కౌంటర్. ఫార్చునర్ ని ఇలా చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. సో పటాయా నుంచి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కి బస్ టైమింగ్స్ అయితే ఇవి. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి బస్ టైమింగ్స్ ఇవి. చూసుకోండి, ఇప్పుడే ఈ బస్సు అయితే వచ్చింది. బ్యాంకాక్ నుంచి వచ్చింది ఈ బస్సు. సో గైస్, ఇదిగోండి పర్టికులర్ ఎయిర్పోర్ట్స్ నుంచి టైమింగ్స్ అన్నమాట. పటాయా రావడానికి, పటాయా నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి టైమింగ్స్ అన్ని కూడా ఒకే దాంట్లో ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎయిర్పోర్ట్ బస్ సర్వీస్ ఉంది కదా, ప్రైవేట్ బస్ అన్నమాట. బెల్ ట్రావెల్ సర్వీస్ వాళ్ళు చేస్తారనమాట. సో చూసుకోండి. టైం అయితే చూడండి, 10 నిమిషాలు తక్కువ 1 గంట అయింది. మన బస్సు ప్లాట్ఫామ్ మీదకి వచ్చే టైం అయింది. అవి కాదనుకోండి మన బస్సులు. బస్సు మీద బస్సు వస్తుంది కానీ మా బస్సు రావట్లే. అఫ్ కోర్స్ ఇంకా టైం అవ్వలేదు కదా. డిస్ప్లే మీద వేసారు మా బస్ నెంబర్. 1 గంటకి ఏకామాయి 48-00 మా బస్ నెంబర్. ఇంకా రాలేదు ప్లాట్ఫామ్ మీదకి. వెయిటింగ్. ఈ రోజు అయితే కొంచెం టైం వేస్ట్ అయ్యింది. దగ్గర 1.5 hour అయితే టైం వేస్ట్ అయింది. ఇందుకు ఈ వెయిటింగ్ గురించి. మేము ఎక్కాల్సిన బస్సు లైన్లో అయితే ఎక్కుతున్నాం అనమాట. బస్సు రాగానే ఎవ్వరూ మీద పడట్లేదు, అందరూ లైన్లో వెళ్తున్నారు. టికెట్లు అక్కడ చూపించాలి ఆ అమ్మాయికి. లగేజ్ అయితే అటు సైడ్ వెనకాల డ్రాప్ చేయాలన్నమాట. డిక్కీలో వేస్తారు. లగేజ్కి ట్యాగ్ అది వేస్తుంది ఆవిడ. మెర్సిడీస్ బస్సు. బస్ నెంబర్ వచ్చి థాయిలాండ్ 23 10-3978. మా టికెట్లు ఇచ్చాం, చెక్ చేసింది, వెళ్ళిపోవడమే.
బ్యాంకాక్ టు పటాయా. లగేజ్ కి ట్యాగ్ అది వేస్తారు, మనకు స్లిప్ లాంటిది ఇచ్చారు. ఇదిగోండి స్లిప్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏసీ బస్సే. మెట్లు కూడా భలే ఉన్నాయిలేండి. లోపలికి వచ్చాను, మెట్లు చూడండి భలే ఉన్నాయి. బస్సు లోపలికి ఎక్కాక ఎమర్జెన్సీ డోర్కి చూడండి ఎగ్జిట్. అండ్ బస్ అయితే ఇది పరిస్థితి, ఫుల్ అయిపోయింది. సీట్లు అయితే ఎలా ఉన్నాయి, చాలా కంఫర్ట్ గానే ఉన్నాయని చెప్తున్నాను. బస్ కెపాసిటీ వచ్చి 37 సీటర్. ప్రతి సీటు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. 2:2 సీటింగ్ బస్సు. సీటింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. పైన అయితే ఏసీ వింగ్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఎమర్జెన్సీ స్టాప్ బటన్ కూడా ఉంది. సో ఓవరాల్ బస్ అయితే బాగుంది. థాయిలాండ్ ఆర్టీసీ బస్ మొత్తం నిండిపోయింది. 10 మినిట్స్ లేట్ లో అయితే ఉన్నాం మేము. ఇప్పుడు 1:10 అయింది. ఇప్పుడే బయలుదేరుతుంది కూడా. నా పక్కన గ్లాస్ ఉంది, ఇది విండో నుంచి వ్యూ చాలా క్లియర్ గా ఉంది కదా. 15 మినిట్స్ లేట్ గా అయితే బయలుదేరాం మేము నార్త్ పటాయా బస్ స్టాండ్ నుంచి. ఇచ్చి పడేస్తున్నాడు, ఇప్పుడే బయలుదేరాడు, అప్పుడే కసలాడిచ్చేస్తున్నాడు మా వాడు. కుక్కల బళ్ళు బాయ్ బాయ్. సిగ్నల్ ట్రాఫిక్. ఆ ముందు ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ దాటామంటే మేము ఇంకా హైవేని క్యాచ్ చేసినట్టే. బాయ్ బాయ్ పటాయా, మళ్ళీ కలుద్దాం తొందరలో. అరే పడవలో ఉంది, ఏం కారు ఇది? ఆడి. ఏంటిది, మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వెళ్తుంది. రైట్ 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 రైట్. బ్యాంకాక్కి 2 రూట్లు ఉన్నాయన్నమాట. పటాయా నుంచి బ్యాంకాక్ 2 రూట్లు వెళ్ళొచ్చు, బ్యాంకాక్ నుంచి పటాయా కూడా 2 రూట్లో రావచ్చు. మేబీ ఇది 2 రూట్ల నుంచి వెళ్తుంది అనుకుంటా. నేను ఎప్పుడు చాన్బోర్ రూట్ నుంచి వచ్చామండి. భలే ఉన్నాయి కదా ఇల్లులు. బాబా బాబా భలే ఉందిలే. అక్కడ అన్నీ ఒకేలాగా ఉన్నాయి చూడండి. పైన కప్పులు, ఇంటి కప్పులు. ఇక్కడి నుంచి బ్యాంకాక్ అప్రాక్సిమేట్గా 119 కిలోమీటర్లు అయితే ఉంది. రే కొట్టి పడేస్తున్నాడు. అది ఇవన్నీ టూరిస్ట్ బస్సులు. బాగా గట్టిగానే ఉన్నాయి టూరిస్ట్ బస్సులు కూడా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఏంటిది చాలా వెరైటీగా ఉంది. మనం ఏదైనా మిస్ అయ్యామా ఏంటి? వెల్కమ్ టు ఇంటర్సిటీ మోటార్ వే అంట. అండ్ అక్కడ చూడండి పటాయా డాల్ఫినోరియం. ఈరోజు మనం క్రాస్ చేయబోయే ఫస్ట్ టోల్ గేట్ ఇది. బాబా బాబా బాబా, ఏమైనా ఉన్నదా ఇది? రిసార్ట్ ఏంటిది? ఏం మెయింటైన్ చేస్తున్నారు అసలు, కేకలు పెట్టించారులే. టైం అయితే చూడండి 3 అయ్యింది. మనం బ్యాంకాక్కి చాలా దగ్గరలో ఉన్నాం. మేము పటాయాలో 1:20కి అయితే బయలుదేరాం. 3:00కల్లా బ్యాంకాక్ సిటీకి టచ్ చేసాడంటే ఏ మాత్రం కొట్టుంటారు చూడండి అసలు. నేను కట్టిన వేసాను అనమాట ఇటు సైడ్, ఫుల్ ఎండ ఉందని, అందుకే షూట్ అది చేయలేదు. ఎలా ఎలాగుంటుందో అనుకున్నాను నేను. థాయిలాండ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం వా పిచ్చెక్కిచ్చింది, బేబత్సం. అసలు కార్కి పోటీ ఇచ్చిందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అరే ఏంటిది భలే ఉంది. ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది వెనకాల. కన్స్ట్రక్షన్ అవుతుందా? కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మటుకు ఎవ్వరు పేరు పెట్టక్కర్లేదండి. హైవే నుంచి ఒక ఊరు లోపలికి వచ్చినట్టు ఉన్నాం. రంగులు రంగులు రంగులు. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఏకామాయ్ బస్ స్టాండ్. అరే కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనుకోండి ఇవన్నీ. ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్. అది పంపులన్నీ పైనుంచి దిగుతున్నాయి, ఏలాడుతున్నాయి చూడండి. కనిపించే కరెక్ట్ గా చాలా వెరైటీగా ఉంది అసలు. అనుకుంటాం కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి, బాగానే గట్టిగానే అవుతున్నాయి. వచ్చేసాం ఏకామాయ్ బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇదిగోండి ఇదే ఏకామాయ్ బస్ స్టాండ్. బ్యాంకాక్ బస్ టెర్మినల్ ఈస్టర్న్. క్యాబులు రెడీ ఉన్నాయి, ఇక్కడే దింపేస్తారు మనల్ని. లగేజ్ మొత్తం అన్లోడ్ అయితే చేస్తున్నారు. మన డబ్బా ఎక్కడ ఉందా? ఇక్కడే ఉందా? క్యాబ్లు అన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చాక మనం మాట్లాడుకుని వెళ్ళొచ్చు. లేదంటే అక్కడ చూడండి బైక్లు అవి ఉన్నాయి కదా, వాటి మీద కూడా మనకి ఏ డెస్టినేషన్ అంటే మనం ఏ ఏరియాకి వెళ్ళాలంటే అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు. ఏకామాయ్ బస్ స్టాండ్ లోపల అయితే ఎలా ఉంటుంది. క్లైమేట్ అయితే మారిపోయింది, సడన్ గా వర్షం వచ్చేలాగా ఉంది. ఇక్కడ మినీ బస్ ఉంటుంది, పెద్ద బస్సులు అయితే పెద్ద బస్సులు ఉంటే అన్ని దగ్గరికి వెళ్ళొచ్చు.
ఓన్లీ పటాయక్ కాదండి, చాలా డెస్టినేషన్స్కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా లోపల టికెట్ కౌంటర్లు వేరే వేరే డెస్టినేషన్స్కి అన్నిటికి. ఏకమై బస్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని డెస్టినేషన్స్కి బస్సెస్ అవి అవైలబుల్ ఉంటాయి. మనం ఫూకెట్ అది వెళ్ళాలనుకోండి, ఈ బస్ స్టాండ్ నుంచి కాదు, మనం సదరన్ బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్ళాలి. ఇది ఈస్టర్న్ బస్ స్టాండ్ కదా. నా క్యాబ్ అయితే ఇది టొయోటా బ్లాక్ కలర్ది. ఇక్కడ నుంచి నా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాను. 6 కిలోమీటర్స్ అయితే ఉంది నా హోటల్. అద్దరింది కారు, లోపలికి ఎక్కేసాం. కారు మటుకు అద్దరిపోయింది, మామూలుగా లేదు అసలు, చితక్ కూడా అయింది. హోటల్కి అయితే వచ్చాను. నా హోటల్ వచ్చి సిట్రస్. లోపలికి చెక్ ఇన్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాను. ఇది మా హోటల్ రిసెప్షన్. చెక్ ఇన్ ప్రాసెస్ అది జరుగుతుంది. హోటల్ పెట్టుకున్నాను నేను ఆప్షన్. హోటల్ దగ్గర నేను పే చేస్తున్నాను మన కార్డే. గైస్ 5th ఫ్లోర్లో నా రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. 501 ఈ కార్డ్ పెట్టేద్దాం. వా, అద్దరింది రూము, క్రేజీ ఉంది. ఫర్ 2 nights ఇక్కడ మనం ఇంకా పని చేసుకోవడం ఇంకా మొదలు పెట్టాలి. సో గైస్ ఎట్ లాస్ట్ మొత్తానికి నా హోటల్ రూమ్కి అయితే వచ్చి చేరిపోయాను. ఈరోజు స్థాయి ఆర్టీసీ బస్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఆ స్పీడ్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్యాంకాక్.